వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు. సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెల్లునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త. పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా, ఆలకింపుము. నా తల మంచుకు తడిచినది, నా తల వెంట్రుకలు రాత్రి కురియు చెనుకులకు తడిసినవి. నాకు తలుపు తీయుమని నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ దిన ధ్యాన వాక్యమును మనం చూచినట్లయితే, నా తల మంచునకు తడిసినది. ఈ వాక్యం గురించి మనం కొద్దిసేపు ధ్యానిద్దాం. మంచు ఆయన తలపై నిలిచినది. పరిశుద్ధ లేఖనాలలో మనం చూస్తే మంచు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. మంచు లేక పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మనకు సహాయపడతాడో ఈ క్రింది వచనాల్లో మనం గమనిద్దాం. ఆదికాండ గ్రంథము 27వ అధ్యాయము 28వ వచనమును గనుక మనం చూస్తే, ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆకాశపు మంచు అని ఈ వచనంలో మనం చదువుకున్నాం. మంచు ఆకాశములో నుండి వచ్చినట్లు పరలోకము నుండి దిగి వచ్చిన మన ప్రభువు ఆకాశ మంచు భూమికి సారాన్ని కలిగించి విస్తారమైన దీవెన కలుగజేస్తుంది. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు పరలోకము నుండి దిగి వచ్చి మనకు మేలు కలుగజేస్తాడు. పరిశుద్ధాత్మ బలముతో ఆయన ప్రజలను దీవిస్తాడు. నిర్గమకాండము 16వ అధ్యాయము 13వ వచనాన్ని గనక మనం చూస్తే, కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడి ఉండెను. ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో ఉండగా ప్రతిదినము మంచు కురిసేది. ఆ మంచుపై మన్నా కురిసేది. నేల మట్టి మన్నాకు అంటకుండా మంచు ఆ మన్నాను భద్రపరిచేది. అదేవిధంగా లోక పాపము అంటకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనలను భద్రపరుస్తారు. ప్రభువు పరిశుద్ధురాలైన మరియ గర్భముతో జన్మించిన ఆయనకు పాపం అంటలేదు. కారణమేమనగా, మన్నాను మంచు ఆవరించినట్లు పాపమంటకుండా ప్రభువు మరియ గర్భములో పరిశుద్ధాత్మను ఆవరించి ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వారలారా, మన దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, మన పట్ల మన దేవునికి ఉన్న గొప్ప ప్రేమ ఈ వచనములలో మనం చూడగలుగుతాము. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 28వ వచనమును గనుక మనం లేఖనాలలో పరిశీలిస్తే, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఓట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్షారసములు కలిగిన దేశములో ఉండును, అతనిపై ఆకాశపు మంచును కురిపించును. మోషే దేవుని ప్రజలను దీవిస్తూ చెప్పిన మాటలివి. శాశ్వతుడైన దేవుడు ఇశ్రాయేలీయులపై ఆకాశపు మంచు కురిపిస్తాడని మోషే గారు సెలవిస్తున్నారు. ఆకాశపు మంచు పెంతెకోస్తు దినమున ఇశ్రాయేలీయులపై కురిపించి పరిశుద్ధాత్మ దేవుడు ఆ మేడగది మీదికి దిగి వచ్చాడు. సంఘాన్ని ఏర్పాటు చేశారు. మరొక్కసారి ఇశ్రాయేలీయులపై ఆకాశపు మంచును పోలిన పరిశుద్ధాత్మ దేవుడు కురిపించబడ్డాడు. పెంతెకోస్తు నాడు ఆ మంచి కార్యం జరిగింది. తొలకరి వర్షాన్ని అనుభవించేటట్లు రాబోవు దినముల కొరకు కడవరి వర్షం సిద్ధపాటు కలిగి ఉంది. మనం ఈ విషయమును ఎరిగిన వారిగా ఆత్మీయ జీవితంలో ఎదగాలని దేవుడు కోరుకుంటున్నారు.
ఇలాంటి పరిశుద్ధాత్మకు సాదృశ్యమైన మంచు ప్రభువైన యేసు పైన కూడా నిలిచింది అని లేఖనాలు తెలియచేస్తున్నాయి. మనం ధ్యానించిన ధ్యాన వాక్యమును గమనిస్తే దేవుడు చెప్పిన మాట, నా తల మంచుకు తడిచి ఉన్నది. దేవునికి స్తోత్రం. అదేవిధంగా 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనాన్ని గనక మనం చూస్తే, అంతటా గిలాదు కాపురస్తులు సంబరపడుచును, తిష్పీడైన ఏలియా అహాబు నద్దకు వచ్చిన పని, దేవుని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఏలియా ఇక్కడ ఆహాబుతో మాట్లాడుతున్నాడు. ఆహాబు సామ్రాజ్యంలో మంచు కురవదంటున్నాడు. ఏ దేశంలో, ఏ పట్టణంలో, ఏ వ్యక్తిపై మంచు సాదృశ్యమైన పరిశుద్ధాత్మ దేవుడు ఉండడో అట్టి వారంతా శాపగ్రస్తులుగానే ఉండిపోతారు. పరిశుద్ధాత్మ దేవునికి ఎవరైతే వారి జీవితాలలో అవకాశం ఇస్తారో అట్టి వారు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. అవకాశం ఇవ్వని వారు వారి శాపమును, వారి భ్రష్టత్వమును వారే తమ మీదికి రప్పించుకున్న వారితో సమాధానం. మంచు పడనందున అహాబు సామ్రాజ్యం కరువు కాలమునకు గురైంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే మన పరిస్థితి కూడా చీకటిమయమైపోతుంది. దేవుని యందు ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ పూరుడైన ప్రభు హృదయపు తలంపులు తీయమని యూదులను కోరుతున్నాడు. ఈ దినాన్న నిన్ను నన్ను కూడా ఆ హృదయం అనే తలుపు దగ్గర ఆయన నిలువబడి ఆ పరిశుద్ధాత్మ దేవుడు తడుతున్నాడు. ఆయన తల రాత్రి కురియు చినుకులకు తడిచింది. రాత్రి సమయములలో కొండ ప్రాంతములలోని చెట్ల క్రింద ఆయన ప్రార్థనలో ఉండేవాడు. చలికాలంలో మంచు, వర్షాకాలంలో వర్షం ఆయన మీద పడేది. ఈ శ్రమలన్నిటినీ ఓర్చి ఆయన రక్షకుడై ఎదురాడి ఇజ్రాయేలీల ప్రజలను ఆహ్వానిస్తున్నాడు. ఆ ప్రభు స్వరం విని ఎవరైతే తలుపు తెరుస్తారో వారు దేవునితో విందులో పాల్గొనడానికి, ఆ దేవునితో రాజ్యమేలడానికి, ఆ దేవునిలో ఆనందించడానికి అర్హత సంపాదించిన వారిగా ఉంటారని లేఖనాలు తెలియచేస్తున్నాయి. ప్రభునందు ప్రియమైన వారులారా, మనం ఏ విధంగా ఉన్నాం? ఆ దేవుని ఆహ్వానమునకు మనము తల ఉంచి ఆ పరిశుద్ధాత్మ అనే మంచును కలిగిన వారిగా, చెట్టుకు మంచున్నట్టుగా మన చుట్టూ పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనమందరం అట్టి కృప పొందుకోవాలని దేవునికి దగ్గర ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడవైన గొప్ప దేవుడా, జీవము కలిగిన మహారాజా, నీకు స్తోత్రములు తండ్రి. నీ తల మంచుకు తడిచెను. దేవనైనా వేసవికాలమందు మంచు, వర్షాకాలంలో వాన, వీటి చేత తడిచినా కానీ ప్రభువా శ్రమలకు ఓర్చి మా రక్షణ కొరకై రాత్రంతా ప్రార్థనలో గడిపి దేవా శిలువ యాగమును సమర్థవంతముగా మీరు సహించి భరించి మా కొరకు రక్తమును కార్చి పరిశుద్ధాత్మ దేవుడు అనే మంచును ప్రభువా పెంతెకోస్తు దినమున మా కొరకు పంపిన తండ్రి, మేము ఆత్మను పొందుకొనిన వారమై, ఆత్మాభిషేకము కలిగిన వారమై, పునరుద్ధాన శక్తిని కలిగిన వారమై, నీ కడబూర శబ్దము వినిన వెంటనే ఈ క్షయతను విడిచిపెట్టి అక్షయతతో మీ దగ్గరకు మేము రాగలుగుటకు కృప దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.